ఈరోజు ప్రజాపాలనలో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ని ఈరోజు శంకుస్థాపన చేయడానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలు మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్న సమయాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ నమస్కారం. అలాగే ఈ సాయం సంధ్య వేళ వాన పడుతున్న ముఖ్యమంత్రి గారిని చూడాలి, ముఖ్యమంత్రి గారు చెప్పే విషయాలు వినాలి అని వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. పాత్రికేయ మిత్రులకు కూడా 2023 డిసెంబర్ 7 ప్రజాపాలన మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి నాకు తెలిసి గతంలో అటు ఫ్యూచర్ సిటీ కోసం కానీ, గతంలో ఇక్కడ గౌడనల కోసం రక్షక్ పిట్ల కోసం కానీ ఎన్నో కార్యక్రమాలకు 2.5 సంవత్సరాల సమయంలోనే 119 నియోజకవర్గాలుంటే ఈ ఒక్క నియోజకవర్గానికి ఎన్నో కార్యక్రమాలకైనటువంటి హాజరైనటువంటి ముఖ్యమంత్రి గారి పనితనం గురించి మీరు ఆలోచించాలి. 10 ఏళ్లు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ఏ రోజు ప్రజలకు అవసరమైనటువంటి ఆలోచన చేయలే. ఈ రోజు ఇక్కడ కడుతున్నటువంటి ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ, పక్కన శంకుస్థాపన చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానీ, ఇవి మేము ఇచ్చిన వాగ్దానాలలో లేవు. ఇచ్చిన వాగ్దానాలు 6 గ్యారంటీలతో పాటు ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన రైతాంగాలందరికీ చెప్తున్నా, మీకు తెలుసు 10 సంవత్సరాల మిగులు రాష్ట్రంలో ఏ విధంగా దోచుకొని ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత మనకు ఎంత అప్పుందో ఎన్నోసార్లు ముఖ్యమంత్రి చెప్పే ప్రయత్నం చేసి, ఎంతో మంది అన్నారు అప్పుల పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని. ఇవాళ ఇక్కడ 239 ఎకరాలల్లా 2400 కోట్ల పై చిలుకుతోటి రైతులకు అంతర్జాతీయ మార్కెట్లో వాళ్ళు ఉత్పత్తిని అమ్ముకునే విధంగా చేయాలన్న ఆలోచన ఎవరికొచ్చింది? 10 సంవత్సరాలు ఎందుకు రాలే? నీళ్లు నిధులు నియామకాల నినాదంతో జబ్బలు జరుపుకొని 10 ఏళ్లు రూలింగ్ లో ఉన్నారు కదా. ఏ రోజన్నా ప్రగతి భవన్ దాటి ప్రజల సమస్యల్ని తెలుసుకునే ప్రయత్నం చేసిండా కేసీఆర్? చేయలే. కానీ ప్రతి సమస్యను అర్థం చేసుకుంటారు. ఈ సంవత్సరం 66 లక్షల ఎకరాలలో సాగు చేసి వరి వండితే ప్రతి గింజ కొనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. ఒక పక్కన బీజేపీ వాళ్ళు మనకు సహకరించకుండా మన ఒడ్లు కొంటే అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్లకు ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ కొనే ప్రయత్నం చేయకుండా నిందలేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో పక్కన వ్యవసాయ డిక్లరేషన్ అని పెట్టి కేటీఆర్ ఊరూరు తిరుగుతుండు. ఇప్పుడే మల్రెడ్డి రంగన్న చెప్పిండు, అరే కేటీఆర్ 10 సంవత్సరాలలో ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ 170 ఎకరాలలో కాంగ్రెస్ ఇచ్చిన దాంట్లో నువ్వు గుంట కూడా నవ్వకపోతుంది. నీ సొంత దోస్తు ఎవరో ఆయన లాభం కోసం నెలకు 80 లక్షల రూపాయల రెంట్ ఇచ్చి నువ్వు నీ దోస్తు కోసం పనిచేసినావు, కానీ రైతుల కోసం పనిచేయలే. నేను ఒక్కటే చెప్తున్న, సమయం లేదు, చాలా విషయాలనే చెప్పాలంటే. ఈ ప్రజాపాలన ప్రజల కోసం వచ్చింది. ఎన్నో సమస్యలు పరిష్కారం చేయాలి. మీరు నమ్మి 2.5 ఏళ్ల అధికారంలో ఉన్నాం. ఇంకా 2.5 ఏళ్ల అధికారమే కాదు, ముఖ్యమంత్రి గారు మీ మనసును గెలుచుకొని 2034 దాకా ప్రతి తెలంగాణ బిడ్డ కోరుకునే విధంగా ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసిన తర్వాతనే ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పిండు. ఆ రోజు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే. ఎందుకు ఇచ్చింది? నీళ్లు నిధులు నియామకాల కోసమే ఇచ్చింది. కానీ 10 సంవత్సరాలు కేవలం కమిషన్ల కోసం, కలెక్షన్ల కోసమే అధికారంలో ఉన్నటువంటి గత ప్రభుత్వాన్ని మీరందరూ ఫామ్ హౌస్ కి తరిమి కొట్టిరు. ఇప్పుడు ఈ ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తుంది. మీ అందరూ ఆశీర్వదించాలి. ఎవరెన్ని చెప్పినా, ఎవరెన్ని పిట్ట కథలు చెప్పినా నమ్మకండి. మాకు పట్టుదల ఉంది, మా ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంది, మా మంత్రులకు ప్రతిరోజు పనిచేయాలన్న ఉద్దేశం ఉంది. ఏ ఒక్కరోజు కూడా మంత్రి సెలవు తీసుకున్న దాఖలాలు లేవు 2.5 సంవత్సరాల్లో. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్ మ్యాగజైన్ కి సంబంధించినటువంటి ఒక ఇంటర్వ్యూ ఇచ్చి ఈ సాయంత్రం కూడా ఇక్కడ ఉన్నాడు. నిన్న మొన్న మహబూబ్ నగర్ ఉన్నాడు.
దక్షిణ తెలంగాణలో రైతులకు అన్యాయం జరిగింది. పాలమూరు బిడ్డల కోసం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కోసం పోయిరు. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు 24 గంటలు 365 రోజులు పనిచేయాలనుకుంటుండు, మంత్రులు పనిచేయాలనుకుంటున్నారు, మేమందరం చేయాలనుకుంటున్నాం. మీ ఆశీర్వాదం ఉండాలి. మీరు ఎవరి మాట వినొద్దని కోరుకుంటూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో చేసుకొని ఇంకా మిగిలిపోయిన ఎన్నో మన అవసరాలకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకొని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇందాకే సమీకృత రిజిస్ట్రేషన్ కార్యాలయం శ్రీకారం చుట్టారు. మినిస్టర్ గారి సందేశం.